గొమ్మలు ఈరోజు కొత్త రకం వంట చేస్తున్నాను. ఈరోజు ఇడ్లీతో చాట్ చేస్తున్నాను. ఈరోజు మా మనవరాలు ఇడ్లీ తినలేదన్నమాట, అందుకని ఇడ్లీ చాట్ చేస్తే తింటుందని చేస్తున్నాను. ఇడ్లీ నల్లగా ఉన్నాయి అనుకుంటున్నారా? కలర్ వేరుగా ఉన్నాయి కదా. ఇవి జొన్నలు సజ్జలు కలిపిన ఇడ్లీ అన్నమాట. దీంతో చేస్తున్నాను చాట్. మా అమ్మాయి ఆ కలర్ చూసి ఇష్టపడలేదు, అందుకని దానికి అదే పెట్టాలని చెప్పి నేను ఇట్లా చేస్తున్నాను అనమాట. ముందుగా స్టవ్ వెలిగించి నూనె పెట్టాను. నూనె కాగింది. కొంచెం జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, 2 చిన్న ఉల్లిపాయలు కట్ చేశాను. అలాగే పచ్చిమిర్చి కూడా. జొన్నలు సజ్జలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఆ విషయం చెప్పినా కూడా తను అట్లా చేస్తే తిన్నా, మామూలు ఇడ్లీ అయితే తింటానుంది. కానీ తన చేత తినిపించాలని నేను ఇలా చేస్తున్నాను అన్నమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి మరీ ఎక్కువ వేగక్కర్లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. టమాటాలు, అలాగే క్యారెట్ తురుము కొంచెం, బీట్రూట్ తురుము కొంచెం, ఇవి కొంచెం ఫ్రై అయ్యి ఎక్కువ వేగక్కర్లేదు అన్నమాట. దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్. ఇడ్లీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ వేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారపొడి కూడా వేసుకోవాలి. నిమ్మకాయ ఒక ముక్క, కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అటుకులు మసాలా చేశాను, అవి వేస్తున్నాను. సేవ్ ఉంటే వేసుకుంటే బాగానే ఉంటుంది. నా దగ్గర ప్రస్తుతం లేదు, అందుకని ఈ మసాలా ఉంటే వేస్తున్నాను. ఇంకంతేనండి, రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. బౌల్లో తీసుకున్నాం. ఇడ్లీ చాట్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పాలి. ఇక్కడికి ఒక పాప వచ్చింది, అమ్మాయికి తిని పండు ఎలా ఉందో చూడు, టేస్ట్ చూసి చెప్పు. వా, సూపర్ ఉందమ్మా. హెల్దీ ఫుడ్ అనమాట. ఇడ్లీ ఇష్టం లేకపోతే ఇలా చేసుకొని తినచ్చు.